గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయము 3వ శ్లోకం. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో అర్జున, ఎవరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుగవలేను. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలుగా సంసార బంధముల నుండి ముక్తుడగును. ఈ శ్లోకంలో స్వామి అర్జునుడిని మహాబాహో అనేసి సంబోధిస్తున్నారు. గొప్ప దృఢమైన బలమైన బాహువులు అంటే భుజాలు కలిగిన వాడా. ఎవరి లక్షణం ఇది? క్షత్రియుడి లక్షణం. బల పరాక్రమాలు, దారుఢ్యమైన దేహాన్ని కలిగి ఉండడము ఉంది అర్జునుడికి. దాంతో పాటుగా ఏమి ఉండాలి? ఈ శ్లోకం ప్రకారము మనసు అంతకంటే దృఢంగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలండి, శరీరము దృఢంగా ఉంటేనే మనసు కూడా దృఢంగా ఉంటుంది. ఈ కాలంలో ఆధ్యాత్మికత పేరుతోటి ఏదో సాత్వికము అంటే నోరెత్తకుండా పడుండడము, ఎప్పుడూ వీక్గా బలహీనంగా ఉండడము, మాటికి ఉపవాసాలు చేయటము, అసలు తినకుండా కూర్చోవడము, ఎప్పుడూ నీరసంగా ఉండడము, రకరకాల పూజలు చేసి నీరసం వచ్చేసింది, ఆరోగ్యం పాడైపోయింది, పూజల కోసం వివృతంగా స్నానాలు చేసేసి మాకు ఆరోగ్యాలు పాడైపోయాయి, మైగ్రేన్స్ వచ్చేసాయి, ఇలాంటి కంప్లైంట్లు. ఇవన్నీ కూడా రాంగ్. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక సాధన చేసి మనం సాధించాల్సింది మనసు దృఢంగా ఉంచుకోవడము. దానికి శరీరం కూడా చాలా దృఢంగా ఉండాలి. అంటే విపరీతంగా తినేసేసి ఏదో వ్యాయామం చేసి 6 ప్యాకులు పంచండి ఆడ మగాని కాదు ఇక్కడ ఉద్దేశం. ఎవరికి వారి స్థితిని అనుసరించి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. వాళ్ళ శరీరాన్ని తగ్గంత వ్యాయామం చేయాలి. శరీరం స్ట్రాంగ్గా ఉండాలి, తద్వారా మనసు స్ట్రాంగ్గా ఉండాలి, ఆలోచనలు స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉన్న మహాత్ముడే అర్జునుడు. కాబట్టి ఎవరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగి అతడిని నిత్య సన్యాసిగా ఎరుగవలేను. సన్యాసము అంటే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే కాషాయం వస్త్రం కట్టుకోవడము, అగ్నిని పరిత్యాగం చేయడం. అంటే అగ్నిహోత్రాది కర్మలు వారి చేతులతో వారు చేయరు. సన్యాసులు అగ్నిని పరిత్యజిస్తారు, కర్మలను పరిత్యజిస్తారు. అంత మాత్రాన సన్యాసులు అయిపోరు. భౌతికంగా సన్యాసుల్లా కనపడతారు, సన్యాసాస్త్రంలో ఉన్నట్టు కనపడతారు, కానీ వాస్తవానికి సన్యాసం అది కాదు. ఎవరిని ద్వేషింపని, ఎవరి పట్ల ద్వేషము లేకుండా, అలాని రాగము లేకుండా, ఎవరి పట్ల శత్రుత్వం లేకుండా, ఎవరి పట్ల కోపము లేకుండా, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా ఎవరి మనసు ఏది నిర్మలంగా శాంత చిత్తంతో స్థిమితంగా ఉంటుందో, అలానే దేనిని కాంక్షింపరు. ఏదో నాకు కావాలనేసి ఎక్స్పెక్ట్ చేసి అది దొరకపోతే వాళ్ళని తిట్టేసి, లేదంటే ఆ పరిస్థితిని అసహించుకొని, అంటే ఈ విధంగా రాగద్వేషాలకు అతీతంగా ఉండగలిగిన స్థితికి సన్యాసము అని పేరు. ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాషాయ వస్త్రం కట్టుకున్నంత మాత్రం సన్యాసులు అయిపోరు. అలా ఉండి కర్మయోగి, కర్మ చేయాల్సిందే. కర్మ వదిలేసిన ఆనందడం లేదా? సన్యాసాస్త్రంలో ఉన్న వాళ్ళు కూడా జీవించడానికి వారు డబ్బు అవసరం లేదా? వాళ్ళు ప్రయాణాలు చేయడం లేదా? వారు రకరకాల కార్యక్రమాలు లోకశాంతి లోకహితం కోసమైనా సరే చేపించడం లేదా? వారి స్వార్థం కోసం కాకపోయినా లోకమంతా బాగుండాలని రకరకాల ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు సన్యాసులు కూడా చేస్తూ ఉన్నారు. మరి అవన్నీ కర్మలే కదా. కాబట్టి కర్మ పరిత్యాగం, కర్మ సన్యాసం ఇక్కడెక్కడ జరిగింది? కాబట్టి పరమాత్మ సన్యాసము అనే దానికి సరైన అర్థం చెప్తూ ఉన్నారు అన్నమాట. రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ కర్మ చక్కగా ఆచరించగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అసలైన సన్యాసులు. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి రాగమో ద్వేషమో కారణం. ఇవన్నీ కావాలి, దీనిని పొందాలి, ఇది అచీవ్ చేయాలి అనే రకరకాల కోరికలతో మనం చేస్తాం. లేదా మనకుండే కోపాలు, మనకుండే శత్రుత్వము, ద్వేష భావన, దానికోసం గురించి కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా రాగద్వేషాలకు లోబడే చేస్తున్నాము. అలా పనిచేసే స్వభావం ఉన్న వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉండి కాషాయం బట్ట కట్టినా సరే సన్యాసుల కిందకు రారు. రాగద్వేషాలకు అతీతంగా కర్మయోగిగా ఉండాలి. కర్మలు చక్కగా ఆచరించాలి, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతంగా ఆచరించాలి, నిష్కామైన కర్మను ఆచరించాలి. అలా ఉన్న వాళ్ళు అసలైన సన్యాసులు. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వారు అవలీలుగా సంసార బంధముల నుండి ముక్తులగుదురు. కాషాయం కట్టినంత మాత్రాన సంసార బంధముల నుండి ముక్తులవరు. కాషాయం కట్టి కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళను, సనాతన ధర్మం పరువు బజార్లో వేస్తున్న వాళ్ళను చాలా మందిని చూస్తున్నాం మనం. కాషాయ వస్త్రం కట్టినంత మాత్రాన సన్యాసులు ఎవరు? అది కట్టకుండా ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా సంసారంలో ఉన్నంత మాత్రాన సంసారాలను కూడా కాదండి. సంసారంలో ఉన్న
ఎలా ఉన్నా సరే, కాషాయం బట్ట కట్టినా కట్టకపోయినా రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతంగా చక్కగా కర్మయోగం నిష్కామంగా భగవత్ ప్రాప్తి కోసం భగవత్ ప్రీత్యర్థం ఎవరైతే ఆచరించి నిమిత్త మాత్రులై ఊరుకుంటారో, చేసిన కర్మ ఫలం పరమాత్ముడికి అర్పిస్తారో, వారు నిమిత్త మాత్రులై ఉంటారో అలాంటి మహాత్ములు అసలైన సన్యాసులు. ఆ విధంగా రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతంగా కర్మయోగం ఆచరించడం వలన వారు సంసార బంధముల నుండి విముక్తులయ్యి భగవత్ ప్రాప్తిని పొందగలుగుతారు. అలా కాకపోతే కాషాయం కట్టిన సన్యాసులు కూడా రాగద్వేషాలకి అతీతంగా ఉండకుండా లోబడి ఉండి ఏవో కావాలని కామించి కర్మలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బంధాలను ఇరుక్కుంటారు. కాషాయం బట్ట కట్టినా సరే మోక్షం కలగదు, మరలా పుట్టక తప్పదు. కాబట్టి అసలు సన్యాసం అంటే ఏమిటి? పరమాత్మ 2 మొక్కల్లో తెంచిపడేశారు ఈ శ్లోకంలో. కర్మ సన్యాసం అంటే కర్మలు వదిలేయడం ఎప్పుడో గొప్ప పని కాదు. మనిషి అనేవాడు పుట్టిన తర్వాత ప్రతి ప్రాణి కూడా కర్మ చేయకుండా తనను పోషించుకోవడం కూడా కష్టము. పోయేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. కాబట్టి కర్మ సన్యాసం అనేది ఎవరూ చేయలేరు. కర్మయోగిగానే ఉండాలి. కథ చేసే పని అలా చేయాలి. రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతంగా చేయగలిగిన రోజున నీవు సంసార సముద్రాన్ని తరించి భగవత్ప్రాప్తిని పొందగలుగుతావు. అసలు సరైన సన్యాసి అని నీవు సంసారంలో ఉన్న అనిపించుకోగలుగుతావు. రాగద్వేషాలకు లోబడి ఉండి రకరకాలు ఆశించి వెంపర్లాడుతూ కర్మలు చేసే వాళ్ళు కాషాయం బట్ట కట్టినా కూడా సంసార బంధాలకు అతీతులు కారు. వాళ్ళు ఎప్పటికీ తరించలేరు, భగవత్ప్రాప్తిని పొందలేరు, కర్మబంధాలకు అంటుకొని జన్మలెత్తుతూనే ఉంటారు. కాబట్టి అసలు సరైన సన్యాసం రాగద్వేషాలకు అతీతంగా కర్మయోగాన్ని చక్కగా ఆచరించడమే. అలా మనం ఉండగలిగితే గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసులమే. అలా ఉండలేని వాళ్ళు సన్యాసాశ్రమంలో కనబడుతున్నా కూడా సంసారుల కిందే లెక్క. పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిందే వివరించాను నేను. కాబట్టి తరించడానికి ఉపాయం ఇదే. రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతంగా పనులు చక్కబెట్టుకోగలడం, కర్మయోగాన్ని ఆచరించగలగడము, కర్మల భగవంతుడికి అర్పించగలగడము, నిష్కామంగా కర్మ చేసి మన నిమిత్త మాత్రులుగా ఊరుకొని భగవత్ ప్రాప్తి కోసం భగవంతుడికి అనన్య శరణాగతి చేయడమే. ధర్మరక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.